హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సైనిక్ క్రియేషన్స్. వీడియో ఏంటంటే వరంగల్లో ఔజా రాజా ఎలక్ట్రానిక్స్లో అయితే ఈ యాంప్ మనం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మన దగ్గర ఒకటే బాక్స్ ఉన్నది అనుకుంటే అప్పుడు ఏ జోన్ ఏలా మనం బాక్స్ పెడితే జోన్ ఏ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ జోన్ బికి మనం కలెక్షన్ ఇస్తే జోన్ బి ఇక్కడ ఆన్ చేసుకోవాలి. పైన స్టేరియో అని కనిపిస్తుందిగా, అదైతే మనం దీనికి యాంప్కు సాంగ్స్ పెట్టుకోవాలంటే దానికి కేబుల్ పెట్టేసి మన మొబైల్ అయితే సాంగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యాంప్కి అయితే బ్లూటూత్ సిస్టమ్ ఉండదు కాబట్టి మనం ఎక్స్ట్రాగా మిక్సర్ అయితే తీసుకోవాలి. ఒక బాక్స్ మేము తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఒక టాప్ అనమాట. దాంతోపాటు ఒక మిక్చర్ అయితే తీసుకున్నాం. మిక్చర్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా చెప్తా. ఇందులో మనకు బ్లూటూత్ సిస్టమ్ అయితే ఉంటుంది అన్నమాట. దానికి మనం తీసుకున్న యాంపులో అయితే బ్లూటూత్ సిస్టమ్ ఉండదు అన్నమాట. ఓన్లీ ఇట్లా యాక్స్ ద్వారా మాత్రమే సాంగ్స్ పెట్టుకోవచ్చు. ఈ మిక్చర్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో బ్లూటూత్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు వైర్తో మైక్ ఉన్నట్లయితే ఇక్కడ ఛానల్లో ఇందులో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన మైక్ అనేది ఉంది చూడండి, అందులో అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది స్పెషాలిటీ అనమాట. ఈ స్పీకర్ వచ్చేసి 300 వాట్ స్పీకర్. ఇది మనం వేరే షాప్లో అయితే అడగడం జరిగింది. సో అప్పుడైతే వీడియో తీసిన సౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో అక్కడ రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల మనం అయితే అక్కడ తీసుకోలేదు. మన యాంప్కి అయితే మన బాక్స్ ఇప్పుడు ఏంటంటే ఈ 300 వాట్స్ స్పీకర్ అయితే తీసుకోవడం జరిగింది ఔజా కంపెనీ. ఇక్కడ ఉన్న స్కాన్ మనం ఫోన్లో స్కాన్ చేసినట్లయితే బ్రాండా కాదా అని తెలిసిపోద్ది మనకు. ఈ లయన్ జాలీలు చాలామంది తెలియక తీసుకుంటారు. లయన్ జాలీలు అంటే మనము వినాయకుని దగ్గరికి కాబట్టి మన డీజే పర్పస్లో కాదు కాబట్టి లయన్ జాలీలు చాలా వరకు అవాయిడ్ చేయాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది రేటు కూడా చాలా తక్కువ పడుతుంది. మనకు అవసరం లేదు. మనం సింగిల్ జాలీలు రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా అది లైఫ్ చాలా ఉంటుంది అన్నమాట. మనది వచ్చేసి ఔజా స్పీకర్లు 300 వాట్స్. అంటే 300 వాట్స్ అనేది ఒక స్పీకర్ వచ్చేసి 300 వాట్స్. అది 600 వాట్స్ అంత పర్ఫార్మెన్స్ చూపించడం జరుగుతుంది ఒక స్పీకర్. అంటే మనకు 2 స్పీకర్స్ ఉంటాయి కాబట్టి దగ్గర మనకు ఎంత 1200 వాట్స్ పవర్ అయితే ఒక టాప్లో రావడం జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ అన్న అయితే మనకు బాక్స్ రెడీ అయిన తర్వాత అయితే టాప్ను చెక్ చేస్తుండు. సౌండ్ చూడండి మీరైతే, సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో. కానీ బాక్స్ కానీ ఎక్కువ రోజులు రావాలంటే బేస్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి. గజ్జెలు కొంచెం ఎక్కువ పెట్టుకునే ఉండదు, కానీ బేస్ అనేది ఎంత తక్కువ పెట్టుకుంటే మన బాక్స్ అదేవిధంగా యాంప్ అయితే ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది. ఈ యాంపులో వచ్చేసి ఈ ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా మనకు సైడ్కు, ఇవి లైట్లు అయితే ఎప్పుడు బ్లింక్ అయితే ఉండాలి. సౌండ్ ఫుల్ పెట్టుకున్నా కానీ ఆ రెడ్ లైట్లు ఫుల్గా వస్తే మాత్రం మనకు యాంప్ మీద వెయిట్ పడుతుందని అర్థం. అవి అయితే బ్లింక్ కావాలి. యాంప్లలో చూసుకున్నట్లయితే మనకు 100 నుంచి 1000 కన్నా ఎక్కువ కూడా యాంపులు దొరుకుతాయి. మన బడ్జెట్ బట్టి మనం అయితే యాంపులు తీసుకుంటాం. మన యాంప్ వచ్చేసి 46,000 పడింది. ఆన్లైన్లో అయితే మనకు 56,000 చూపిస్తుంది. కాకపోతే మనకు డైరెక్ట్ డీలర్ కాబట్టి ఇక్కడ మనకు 46,000 పడింది. మిక్చర్ వచ్చేసి 4,000 పడింది. అలాగే బాక్స్ వచ్చేసి మనకైతే 21,000 అయితే పడింది. ఎందుకంటే మనకు 5,000 పైన స్పీకర్లు 2 తీసుకున్నాం. అందులో హెచ్ఎఫ్ బాక్స్కి అయితే ఇప్పుడు ఏదైతే మన చెక్క ఉందో వుడ్ దానికి అలాగే ఫిట్టింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి మన బాక్స్కి వచ్చేసి 21,000 అయితే పడింది. మొత్తం
మొత్తానికి మనకు అక్కడ తిండి ఖర్చులు అన్నీ కలిసి మనకు దగ్గర 80,000 అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే మేము యూత్ పర్పస్ కాబట్టి యూత్ అందరం ఒక 10 మంది వెళ్ళడం జరిగింది. సో మాకైతే 80,000 ఖర్చు అయితే వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.